ఓడిపోయే సీట్ అని చెప్పినా వినలేదు. పట్టుబట్టి మరీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడేమైంది? సీన్ సితారైంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ఆ ఎక్స్ ఎమ్మెల్యేని పక్కన పెట్టారా సరే, లేదంటే మేమే పక్కకు వెళ్లాల్సి వస్తుంది, జాగ్రత్త అంటుందిట అక్కడ కారు పార్టీ కేడర్. ఆయనకు ఇన్ఛార్జ్ పదవి ఇస్తే గనక మేము సైడ్ అయిపోవాల్సి వస్తుందని అల్టిమేటం జారీ చేస్తుందిట. మరి కారులో రీసౌండ్ వస్తున్న ఆ సెగ్మెంట్ ఏంటి? ఆయనపై కేడర్ లో అంతలా వ్యతిరేకతకు కారణం ఏంటో ఒకసారి చూద్దామా? సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ పార్టీలో మరోసారి ముసలం మొదలైందట. ఎన్నికలకు ముందే బొల్లం మల్లయ్యకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీ నేతలు పెద్ద పోరాటమే చేశారు. ఆ మేరకు మల్లయ్య అభ్యర్థిత్వాన్ని మార్చండంటూ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఏకమై ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. గులాబీ బాస్ను కలిసి కొందరు నేతలు మల్లయ్యకు టికెట్ ఇవ్వొద్దని విన్నవించుకున్నారు. అయినా క్యాడర్ విన్నపాన్ని హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో కొందరు నేతలు ఎన్నికలకు ముందే బొల్లం మల్లయ్యతో పని చేయలేమని కాంగ్రెస్ పార్టీలోకి జంపయ్యారు. ఇంకొందరు పార్టీ నిబంధనల మేరకు పనిచేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత కంటే బొల్లం మల్లయ్యపై గల తీవ్ర వ్యతిరేకత కారణంగానే ఆయన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చిందని చెబుతున్నారు కోదాడ ప్రజలు. కాగా ఓటమి పోస్టుమార్టం విశ్లేషణలు ఎలా ఉన్నా కేడర్ మాత్రం కొత్త రాగం వినిపిస్తోంది. తాజాగా కోదాడలో కేడర్ చేస్తున్న సౌండ్ కాస్త బీఆర్ఎస్ భవన్లో రీసౌండ్ వచ్చేలా చేస్తోందట. మేం చెబితే విన్నారా? ఇప్పుడు చూడండి ఏమైందో. పార్టీ ఓటమితో పరువు మొత్తం పోయిందంటూ ఆవేదనతో కూడిన ఆందోళన చేస్తోందట పార్టీ కేడర్. మల్లయ్య అభ్యర్థిత్వం విషయంలో హైకమాండ్ వైఖరిపై గరంతో ఉందట. అయితే పంచాయతీ ఎన్నికల సమయం రావడంతో హైకమాండ్కు అల్టిమేటమే కాదు, పలు డిమాండ్స్ను సైతం లేవనెత్తుతున్నారట కార్యకర్తలు. అయితే తాజా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తానే అని చెప్పుకుంటున్నారట. అది కేడర్కు అస్సలు నచ్చడం లేదట. ఇప్పటికే పార్టీ పరువు గంగలో కలిపిన మల్లయ్యకు ఇన్ఛార్జ్ పదవి అవసరం లేదని కొందరు కార్యకర్తలు మొహమాటం లేకుండా బాహాటంగానే చెబుతున్నారట. ఒకవేళ హైకమాండ్ ఆయనకు ఇన్ఛార్జ్ పదవి ఇస్తే మేం పని చేయలేమంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారట. అయితే బొల్లం మల్లయ్య ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఆయన అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, సంక్షేమ పథకాల అమల్లో చేతివాటాలు మరోసారి తెరపైకి తెస్తున్నారట సొంత పార్టీ కార్యకర్తలు. షాడో ఎమ్మెల్యేగా పనిచేసిన ఓ ఎంపీపీ ఆగడాలను కూడా గుర్తు చేస్తున్నారట. ఇప్పటికీ ప్రజల్లో బోలెడు వ్యతిరేకత మూటగట్టుకుని చిత్తుగా ఓడిన మల్లయ్యకు మళ్లీ పెత్తనమిస్తే పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని కార్యకర్తలు చెబుతున్నారట. ఇన్నాళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దందాలు చేసిన మల్లయ్య అనుచరులకు టికెట్లు ఇస్తే అవతలి పార్టీ వాళ్లకు అడ్వాంటేజ్ అవుతుందని హింట్ ఇస్తున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో కోదాడలో కొత్త నాయకత్వం కావాలని కోరుతోందట కేడర్. లేదంటే మళ్లీ పాత పద్ధతే కొనసాగిస్తే పార్టీ ఖాళీ కావడం ఖాయమని కార్యకర్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారట. రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా కాస్త క్రెడిబిలిటీ గల నేతకు ఇన్ఛార్జు పదవి ఇవ్వండి అంటూ హైకమాండ్ను కోరుతున్నారట. ఎన్నికల ముందు మీ మాట వింటే ఏం జరిగిందో తెలుసుగా, ఇప్పుడైనా మా కోరిక వినండని ప్రతిపాదన పెట్టారట కారు పార్టీ కార్యకర్తలు. మొత్తానికి కోదాడ ఎక్స్ ఎమ్మెల్యేపై కేడర్ మరోసారి తిరుగుబాటు చేస్తుండడం రచ్చకు దారితీస్తోంది. మరి కేడర్ ప్రతిపాదనను హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.